is a phone call for you. హలో నేనండి సింహాద్రిని మాట్లాడుతున్నాను రిచ్గా. సింహాద్రి చెప్పు. మీరు ఎలా కావాలనుకుంటున్నారు అలాంటి బ్రహ్మాండమైన ఫామ్ హౌస్ రిచ్గా మీకోసం రెడీగా ఉందండి. ఓకే, ఎంత దూరంలో ఉంది? అబ్బే ఎంతండి, మహా అయితే 70-80 కిలోమీటర్లు ఉంటుంది రిచ్గా, అంతే. ఓకే ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. మీరు వచ్చేయండి రిచ్గా. హే శ్రీ, ఏంటి సర్ప్రైజ్? ఆఫీస్ అవర్స్ లో నువ్వు నాకు ఫోన్ చేయడమా? చిన్న పని చేశాను. ఇంతకీ నువ్వెక్కడున్నావు? ఇంకెక్కడుంటాను, నాకు ఇష్టమైన ఫోటోషూట్ లో ఉన్నాను. నీకు సర్ప్రైజ్. ఏంటి, కొంప తీసి నన్ను షాపింగ్ కి తీసుకెళ్తున్నావా? అలాంటిదే అనుకో. ఎప్పుడు? ఇప్పుడే. నువ్వు రెడీగా ఉండు, వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే ఓకే ఓకే. ఎస్. ఫోను. అన్నయ్య అన్నయ్య, మనం అర్జెంటుగా బయటకు వెళ్తున్నారా? నేను వస్తున్నాను, రెడీగా ఉండు. అలాగే అన్నయ్య, బాయ్. ఇక్కడి నుంచి ఇటేళ్ళలో అర్థం కావట్లేదే. ఏంటి శ్రీ ఇక్కడ ఆపావు? ఒకసారి ఆ ఫోన్ ఇటీ. ఇదే నా తమ్ముడికి నేను ఇస్తున్న మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్. వావ్, ఎలా ఉందిరా? చాలా బాగుందన్నయ్య. త్వరలో నీ ఫామ్ హౌస్ నీ సొంతం కాబోతుంది. ఓకేనా? వెల్కమ్ సార్ రిచ్గా. ఇదే మీరు కొనబోయే రాజా రావ్ బహదూర్ గారి ఫామ్ హౌస్. సిటీకి 70 కిలోమీటర్ల దూరం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఓవైపు స్విమ్మింగ్ పూల్, మరోవైపు లోటస్ పాండ్, విశాలంగా ఉన్న అద్భుతమైన ఫామ్ హౌస్ అండి రిచ్గా. ఓనర్ తమిళియన్, ఉండేది కొచ్చిన్. అప్పుడెప్పుడు ఆశపడి కొనుక్కున్నాడు, ఇష్టపడి కట్టించుకున్నాడు. కష్టపడిన దూరం రాలేక అమ్మేద్దాం అనుకుంటున్నాడు రిచ్గా. ఓ, రిచ్ గా అంటే మన బడ్జెట్ లో ఉండదేమో. భలేవారే, మీరు ముందు వెనక పైన కింద అటు ఇటు మొత్తం చూసిరండి రిచ్గా. అవునన్నయ్య, ఓసారి బిల్డింగ్ మొత్తం పూర్తిగా చూసి ఆ తర్వాత డిసైడ్ చేద్దాం రిచ్గా. భలే షార్పు. పదండి. వద్దు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నా మాట వింటే బతికిపోతారు. పొండే, వద్దు వద్దు. పిచ్చి నాకు కాదురా, మీకు పడుతుంది. మీ రాత బాగోలేక మీకు పొయ్యే కాలం దగ్గర పడి చావును వెతుక్కుంటూ ఇక్కడికొచ్చారా. నాశనం, వినాశనం, సర్వనాశనం. మీ కట్టె కాలి బూడిదవుతుంది, మట్టి కొట్టుకుపోతారా. చెత్తరావుడా, బయటకు చంపేస్తా. 4 డబ్బుల కాశపడి ఈ ఆయుష్ తీరిన బంగ్లాని అంతగడుతున్నావా? పిశాచాల నిలయం రా ఇది, కొరివి దయ్యాల కాష్టం రా ఇది. ఇక్కడ మనిషి పాదం మోపితే రక్తం రుచి మరిగిన పిశాచాలు పీక్కు తింటాయిరా. వద్దు వద్దు, వెళ్ళిపోండి. ఏదైనా జరిగితే నన్ను అడగొద్దు, వెళ్ళిపోండి.